పల్లవి ఫోన్ తీసుకొని పక్కకు వచ్చి రాజేశ్వరికి ఫోన్ చేస్తుంది. అమ్మా, నేను ఆ దొంగని పెట్టి ఇంట్లో దొంగతనం చేపించానని ఆ అవని ఎలాగో కనిపెట్టేసింది. ఈసారి మాత్రం ఆ అవనిని అంత చూడకుండా వదిలిపెట్టానమ్మా అని చెప్తూ ఉంటుంది. అండ్ యాక్చువల్ గా పల్లవి మాట్లాడుతూ ఉంటే కమల్ గమనించేసి ఇది ఎందుకు చాటుగా వెళ్ళి మాట్లాడుతుంది అనుకుంటూ దగ్గరికి అంటే కొంచెం చాటుగా ఉండి వింటూ ఉంటాడు. వాళ్ళ అమ్మతో ఇదంతా మాట్లాడుతుందని కమల్ కి డౌట్ వచ్చి వీడియో రికార్డ్ చేసుకుంటూ ఉంటాడు. అందులో పల్లవి మాట్లాడిన మాటలు కూడా రికార్డ్ అయి ఉంటాయి. ఇంకా ఒక్కసారిగా కమల్ పల్లవి దగ్గరికి వచ్చి పల్లవి చేయి పట్టి లాక్కొని ఇంట్లోకి తీసుకుని వెళ్తాడు. అందరినీ పిలవడంతో అందరూ వచ్చి ఏంటి కమల్, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటారు. ఇంకా అవని కూడా ఏంటి కన్నయ్య, ఏమైంది అని అడుగుతూ ఉంటే మన ఇంట్లో ఇన్ని అనర్థాలు జరగడానికి కారణం ఎవరో తెలుసా, ఇదే అని అంటూ ఉంటే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని పార్వతి అంటూ ఉంటుంది. ఇది చూడమ్మా అని ఫోన్ లో వీడియో తీసిన వీడియోని చూపిస్తూ ఉంటాడు. దాంతో అది చూసిన వాళ్ళందరూ, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటారు. ఇంకా అప్పుడు కమల్ దీన్ని ఊరికే వదిలిపెట్టకూడదమ్మా, ఇది ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీలు లేదు అని రూమ్ లోకి వెళ్ళి లగేజ్ అంతా సర్దుకొని పల్లవి బ్యాగ్ తీసుకొని వస్తాడు. ఇంకా అలా పల్లవి చేయి పట్టుకొని లాక్కొని వెళ్ళి బయటికి వెళ్ళు అని బయటికి గంటేస్తాడు. ఇంకా అలా పల్లవి చేసేదేం లేక ఏ- ఆ రాజేశ్వరి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అలా పల్లవి రాజేశ్వరి వాళ్ళ ఇంటికి రావడం చూసి అమ్మ పల్లవి, ఏమైందమ్మా ఇలా బ్యాగ్ పట్టుకుని వచ్చేసావేంటి అని అడుగుతూ ఉంటే అమ్మా అని పల్లవి రాజేశ్వరిని హక్ చేసుకుని జరిగిన